మీరు గమనిస్తే బోయింగ్ విమానం చరిత్ర చాలా సుదీర్ఘమైనది. 100 ఏళ్లకి పైమాటే. 1909లో ఏల్ విశ్వవిద్యాలయంలో చదువుకున్న ధనిక వర్గానికి చెందిన విలియం బోయింగ్ సియాటిల్లోని అలస్కా యుకాన్ పసిఫిక్ ఎక్స్పోజిషన్ లో ఒక విమానాన్ని చూసిన తర్వాత వాటి పట్ల ఆకర్షితుడయ్యారు. అలా ఆయన అప్పటి వరకు చేస్తున్న కలప వ్యాపారం నుంచి బయటకు వచ్చి విమానయాన రంగంలో పెట్టుబడులు పెట్టాలని అనుకోవడమే బోయింగ్ విమానాల ఆవిష్కరణకు బాటలు వేసింది. ఏకంగా తన పేరుతోనే బోయింగ్ విమానాలను తయారు చేస్తూ నడుపుతూ వచ్చారు. అలా 1919లో బోయింగ్ మోడల్ ఫ్లయింగ్ బోట్ తన మొదటి విమాన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఇది ఒక పైలట్, 2 ప్రయాణికులతో మాత్రమే ప్రయాణించింది. ఆ తర్వాత 8 సంవత్సరాల కాలంలో సియాటిల్ నుంచి బ్రిటిష్ కొలంబియాలోని విక్టోరియాకు అంతర్జాతీయ ఎయిర్ మెయిల్ విమానాలను బోయింగ్ సంస్థ నడిపించింది. ఈ క్రమంలో 1920 మే 24న బోయింగ్ మోడల్ 8తో తన మొదటి విమాన ప్రయాణాన్ని స్టార్ట్ చేసింది. ఇది అమెరికన్ ఏరోస్పేస్ తయారీ సంస్థ బోయింగ్ చరిత్ర గురించిన ప్రస్తావన. అలా 1916లో విలియం బోయింగ్ చేత పసిఫిక్ ఏరో ప్రొడక్ట్స్ కంపెనీగా స్థాపించబడిన ఈ కంపెనీని 1934లో బోయింగ్ ఎయిర్ కంపెనీగా పేరు మార్చారు. ఆ క్రమంలో 1961 నుంచి ఇది బోయింగ్ కంపెనీగానే కొనసాగుతూ వచ్చింది. ఇది సైనిక పౌర ఉపయోగం కోసంతో పాటుగా పౌర విమానాలు, జెట్లు, హెలికాప్టర్లు, క్షిపణులు, ఉపగ్రహాలు, విండ్ టార్పెట్లను సహా ఇతర ఉత్పత్తులను తయారు చేస్తూ ప్రపంచంలో అగ్రగామిగా దూసుకుపోయింది. ఇప్పటిదాకా బోయింగ్ సంస్థ నుంచి 14,000కు పైగా విమానాలు ఉత్పత్తి చేయబడ్డాయి. మంచి ట్రాక్ రికార్డు ఉన్న ఈ సంస్థ ఇంతింతై వటుడింత అన్నట్లుగా అనేక సాంకేతిక విప్లవాలను కూడా తన ఉత్పత్తులలో చూపిస్తూ కాలానికి తగినట్లుగా కొత్త విమానాలను తయారు చేస్తూ ముందుకు సాగింది. అలా 2005లో 777-200 వర్ల్డ్నార్ను తీసుకుని వచ్చింది. ఇది ఇతర వాణిజ్య విమానాల కంటే ఎక్కువ దూరం ప్రయాణించే సామర్థ్యాన్ని కలిగినదిగా ఉంది. అత్యంత పొడవైన నాన్ స్టాప్ విమానంగా ప్రపంచ రికార్డును నెలకొల్పింది. అంతర్జాతీయ సేవలలో భాగంగా తరువాత కాలంలో ఇదే సంస్థ డ్రీమ్ లైనర్ పేరుతో కొత్త సిరీస్ ని స్టార్ట్ చేసింది. వీటిని సుదీర్ఘ ప్రయాణాలు చేసేవారు ఎక్కువగా ఇష్టపడేవారు. అత్యంత ఆధునిక సౌకర్యాలతో కూడిన డ్రీమ్ లైనర్ విమానాలు బోయింగ్ సంస్థకు మంచి పేరు తెచ్చాయి. అయితే ఈ సిరీస్ల తయారీలో కొన్ని లోపాలతో కూడిన విమానాలు కూడా ఉన్నాయన్న ఆరోపణలు, విమర్శలు గడిచిన దశాబ్ద కాలంలో వినిపిస్తూ వచ్చాయి. 787-8 డ్రీమ్ లైనర్ మీద ఎన్నో విమర్శలు, ఆరోపణలు వచ్చాయి. ఆ సంస్థలో పనిచేసే ఒక ఉద్యోగి జాన్ బర్నెట్ అయితే 2019 ప్రాంతంలో 787-8 డ్రీమ్ లైనర్ బోయింగ్ విమానాల మీద తీవ్ర విమర్శలే చేశారు. ఆయన బీసీసీతో జరిగిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బోయింగ్ సంస్థ లోపాలను విడమర్చి చెప్పారు. బోయింగ్ ఫ్యాక్టరీలో సరిగ్గా లేని లోపాభూయిష్టమైన భాగాలను ఉద్దేశపూర్వకంగానే అమర్చారు అని ఆయన ఆరోపించారు. అంతేకాదు ఆక్సిజన్ వ్యవస్థలో తీవ్ర లోపాలు ఉన్నాయని చెప్పారు. విడి భాగాల సరఫరా సరిగా లేకపోవడంతో దొరికిన విడి భాగాలతోనే పని కానిచ్చారని ఆరోపణలు చేశారు. నాసిరకం విడి భాగాల కారణంగా విమానాల పనితీరులో లోపాలు తలెత్తాయని చాటి చెప్పారు. ఇంకా ఏం చెప్పారంటే అత్యవసర సమయాల్లో ప్రతి 4 ఆక్సిజన్ మాస్కులలో 1 పనిచేయడం లేదని ఆయన కనుగొన్నారు. ఈ తరహా సిరీస్ విమానాల తయారీలో భద్రత విషయంలో రాజీ పడుతున్నారని ఆయన కీలక విషయాలను వెల్లడించారు. అయితే ఈ ఆరోపణల నేపథ్యంలో కంపెనీకి ఈయన ప్రవర్తన నచ్చలేదు. ఓ కంపెనీలో పనిచేస్తూ ఆ కంపెనీ ఉత్పత్తులపైనే ఆరోపణలు చేయడం సంబంధించి క్షమాపణ చర్యలకు దారితీసింది. ఇక సంచలన ఆరోపణలు చేసిన జాన్ బర్నెట్ 2004 మార్చి 9వ తేదీన అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడం ప్రపంచాన్ని విస్తుపోయేలా చేసింది. బోయింగ్ విమానాల విషయంలో తనకు తెలిసిన సమాచారాన్ని ఆయన విజిల్ బ్లోయర్ కేసులో సాక్ష్యం చెప్పడానికి సమాయత్తమవుతున్న క్రమంలో ఈ మరణం సంభవించడంపై అనేక కథనాలకు దారితీసింది. నిజంగానే బోయింగ్ పనితనంపై అనుమానాలను రేకెత్తించింది. ఇదిలా ఉంటే ఆయన లేవనెత్తిన లోపాల విషయంలో ఇప్పుడు అహ్మదాబాద్ లో కుప్పకూలిన 787-8 బోయింగ్ డ్రీమ్ లైనర్ విమానం గురించి అంతా చర్చిస్తున్నారు. ఆయన బతికి ఉన్నప్పుడు ఒక అంతర్జాతీయ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూ గురించి ఇప్పుడు అంతా ఆలోచిస్తున్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బోయింగ్ విమానాల విషయంలో వచ్చిన ఆరోపణలు ఇప్పుడు హాట్ డిస్కషన్ గా మారిపోయాయి. ఒక 100 ఏళ్లుగా ఎంతో ప్రఖ్యాతి చెందిన సంస్థ ఈ మధ్య కాలంలోనే ఎందుకు చతికిల పడిందన్న విషయంపై డిబేట్స్ కూడా సాగుతున్నాయి. నిజానికి విమానాల తయారీలో భద్రతా లోపాలు ఉంటే వాటిని పూర్తిగా పరిష్కరించుకోవాల్సిన బాధ్యత బోయింగ్ కంపెనీకి ఉంది. కానీ బోయింగ్ కంపెనీ చేపట్టిన చాలా రంగాల్లో అనేక ఆరోపణలు ఎదురవుతున్నాయి. ఒక్క విమానాలే కాదు, మొన్నటికి మొన్న సునీతా విలియమ్స్ ప్రయాణించిన స్పేస్ క్రాఫ్ట్ ప్రయోగం విషయంలోనూ అనేక అనుమానాలు తలెత్తాయి. నాసా తలపెట్టిన బోయింగ్ రిటర్న్ క్యాప్సూల్స్ విషయంలో అనేక అవాంతరాలు ఎదుర్కోవాల్సిన అగత్యం మనం చూసాం.
ఎందుకీ సుదీర్ఘ అనుభవం కలిగిన బోయింగ్ కంపెనీ ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటుందన్న విషయంపై అంతర్జాతీయంగా అనేక చర్చలు జరిగాయి. ఇప్పుడు అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్ ఘటన సారథ్యంలో ఆ నేపథ్యాన్ని చూసుకొని పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ జారీ చేసినటువంటి ఆదేశాల మేరకు బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానాలకు ప్రత్యేక భద్రతా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 4-5 విమానాలలో అలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నట్లుగా తేలింది. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని బోయింగ్ విమానాలపై ఈ చర్యలు చేపట్టినట్లుగా సంస్థ తెలిపింది. తమ ఫ్లీట్లోని బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానాల్లో ఇప్పటికే 9కి భద్రతా తనిఖీలు పూర్తయ్యాయని వెల్లడించింది. మిగిలిన 24 డ్రీమ్ లైనర్ విమానాలకు కూడా నిర్దేశిత గడువులోగా ఈ తనిఖీలను పూర్తి చేస్తామని సంస్థ స్పష్టం చేసింది. డీజీసీఏ ఆదేశాలకు అనుగుణంగా వన్ టైం భద్రతా తనిఖీలను కొనసాగిస్తున్నాం. బోయింగ్ 787 విమానాలు భారతదేశానికి తిరిగి వచ్చిన వెంటనే ఈ తనిఖీలు చేపడుతున్నామని ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు. ప్రస్తుతం టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా వద్ద 26 బోయింగ్ 787-8 విమానాలు, 7 బోయింగ్ 787-9 విమానాల సేవలు అందిస్తున్నాయి. ఈ విమానాలకు సంబంధించి వివిధ వ్యవస్థల పనితీరును క్షుణ్ణంగా పరిశీలించాలని, ముఖ్యంగా విమానం టేకాఫ్ అంశానికి సంబంధించిన సాంకేతిక పరిమితులను తనిఖీ చేయాలని డీజీసీఏ తన ఆదేశాల్లో స్పష్టంగా తెలిపింది. కొన్ని విమానాలకు సంబంధించిన తనిఖీ ప్రక్రియకు ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందని, దీనివల్ల ముఖ్యంగా సుదూర ప్రయాణ మార్గాల్లో నడిచే విమాన సర్వీసుల్లో కొంత ఆలస్యం జరగవచ్చని ఎయిర్ ఇండియా తెలిపింది. ఏది ఏమైనా బోయింగ్ కంపెనీ ఎదుర్కొంటున్న ఆరోపణలు అసాధారణమైనవని అనడంలో సందేహం లేదు. ఎయిర్ ఇండియా కంపెనీ విమానాలను టేక్ ఓవర్ చేసే సమయంలో టాటా కంపెనీలు పాత విమానాలను నిర్వహించుకున్నామనే విషయం బాగా తెలుసు. ఇలాంటి నిర్వహణ లోపాల కారణంగా భవిష్యత్తులో అనేక సమస్యలు ఎదుర్కోవాలని కూడా తెలుసు. అయినా అది తాము భారతదేశంలో మొదలుపెట్టిన విమానయాన సంస్థ, దానిని మళ్ళీ ఒక వెలిగేలా నిర్వహించాలనే లక్ష్యంతో రతన్ టాటా భావించారు. ఎన్ని సమస్యలు ఎదురైనా వాటిని ఎదుర్కోవాలని ఆయన నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం ఆయన లేకపోయినా ఆ విమానాలు నడుస్తున్నాయి. అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికే 1000 బోయింగ్ విమానాలు కొనేందుకు టాటా సంస్థ బోయింగ్ ను సంప్రదించి ఆర్డర్ కూడా ఇచ్చింది. ఇప్పుడు వస్తున్న అనేక ఆరోపణలను ఎదుర్కొని వాటిని పరిష్కరించే దిశగా నిర్ణయాలు తీసుకుంటుంది. టాటాలు తమ చేతికి ఎయిర్ ఇండియా తీసుకునే సమయానికి ఎన్నో సమస్యలున్నాయి. అప్పటికే ఆ విమానాలపై ఎన్నో ఆరోపణలు కూడా ఉన్నాయి. వాటి కిటికీలు చప్పుడు చేస్తాయని, ఏసీలు సరిగా పనిచేయవని, ఇలా ఎన్నో ఆరోపణలున్నాయి. నిజమే, ఏ సమస్యలు లేని ఎయిర్ లైన్స్ భారతదేశంలో కాగడ పెట్టి వెతికినా కనిపించవు. అలాంటి సమయంలో టాటా ఈ పాత విమానాలను తీసుకునే సాహసం చేసింది. అలాగని ప్రజలకు ఇలాంటి ప్రమాదాలను బలిపెట్టాలని మాత్రం అనుకోలేదు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఎయిర్లైన్స్ గా ఎయిర్ ఇండియాను తీసుకురావాలని అనుకుంది. కానీ విధి మరోలా భావించింది. కేవలం ఒక్క ప్రమాదంలోనే 275కు పైగా ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఉన్న పలంగా ఎయిర్ ఇండియాలోని అన్ని విమానాలను సరిదిద్దాలని అనుకోవడం చాలా కష్టం. అలాగని ప్రమాదాలను ఆహ్వానించాలని ఎవరూ అనుకోరు. అందుకే ప్రమాదానికి గురైన వారికి నష్టపరిహారం ప్రకటించింది. భవిష్యత్తులో మరోసారి ఇలాంటి ఘటన చోటు చేసుకోకుండా చూస్తామని హామీ చేస్తోంది. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందిస్తామని హామీ ఇచ్చింది. ప్రమాదం చాలా పెద్దది, అసలు ఊహించడానికి కూడా వీలులేనంత పెద్దది. కానీ మన దేశపు సంస్థ మరోసారి ఇలాంటిది జరగదని హామీ ఇస్తోంది.